మనము కొన్ని వారములుగా ఉప్పు అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ వచ్చాం. చేరి వచ్చిన ప్రియులందరికీ జీవవృక్ష సహవాసము తరపున శుభాభివందనలు తెలుపుకుంటున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను కాచి కాపాడునుగాక. మీ బిడ్డల చదువులు, మీ ప్రయాణాలు, మీ ఆరోగ్యంలో దేవుడు దీవించునుగాక. ఈ 2016 సంవత్సరము మొదటి 6 మాసాలు గతించినాయి. ద ఫస్ట్ 6 months passed away. ఈ 6 మాసాల్లో మనకు దేవుడు అనేకమైనటువంటి మేలు చేసినాడు, ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ. సో రిమైనింగ్ 6 months ఆర్ దేర్. వాగ్దానాలు ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. లెట్ us turn our Bibles for Matthew's Gospel. New Testament, Matthew's Gospel, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ భాగం 5:14. My request is everybody open their Bibles and read it together. అందరం కలిసి చదువుకుందాం. ఎవరు కూడా నిర్లక్ష్య వైఖరితో ఉండవద్దు. Try to open your Bible and concentrate on the subject what you are reading. 14th verse 5:14. అందరం కలిసి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై యుండ నేరదు. నమ్మదగిన దేవా, మా జీవముల తండ్రి, స్తుతి, ఆరాధన, భజన, సమర్పణలో మీ సన్నిధిని ఆనందించాము. మా ఆరాధన, మా స్తుతి, మా ఆత్మలకు మీ నామానికి మహిమ తెచ్చిందని నమ్ముతున్నా. చప్పట్లు కొట్టాం, గళములెత్తి పాడాం, హృదయాన్ని సమర్పించుకున్నాం. మీ సత్యాన్ని పాటలలో మేము ఆలకించామయ్యా. మీ యొక్క సన్నిధిలో మీ వాక్కే గదా తండ్రి లోకమును ఏలేది. ఆయన తన వాక్కు, మహత్తు గల వాక్కు చొప్పున సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడు. అట్టి వాక్కు మమ్మల్ని ఏలుటకు, మా బిడ్డలను ఏలుటకు, మమ్మును నేలుటకు, మా తల్లిదండ్రులు నేలుటకు, సంఘము నేలుటకు, మీ వాక్యము తప్పించి మరి ఏది కూడా మమ్మల్ని రాజ్యము చేయకుండా ఉండేలాగున సహాయం చేయండి. మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుమని, మమ్మల్ని ఆదరించుమని, మమ్మల్ని బలపరచుమని, మా కన్నీటిని తుడిచివేయమని, మమ్మల్ని ఆనందింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. గడిచిన మాసము కొన్ని వారాలు మనము దేవుని వాక్యంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క, ఆయనే స్వయంగా పలికినటువంటి మాటను మనం ధ్యానించాం. ఏ ఆర్ ద సాల్ట్ టు దిస్ వరల్డ్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇందాక మనం పాడిన పాటలో కూడా we committed ourselves. ఎంతమంది రియల్ పీపుల్, మీన్స్ రియల్ క్రిస్టియన్స్, they want to submit to him as a salt. లోకానికి ఎంతమంది ఉప్పుగా ఉండాలి? ఎందుకంటే ఇట్స్ ఎ కమిషన్, ఇట్స్ ఎన్ ఎ కమాండ్. దేవుని వాక్యం ఒక పొల్లు కూడా వ్యర్థంగా పోదు. కనుక మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అనేటువంటిది నాట్ ఓన్లీ ఫర్ అస్. నేను రక్షణ పొందాను, యేసు రక్తం నా ప్రతి పాపమును కడిగింది, నా పిల్లలు రక్షింపబడ్డారు, నా పిల్లలు సండే స్కూల్కి వెళుతున్నారు, నా పిల్లలు చదువుకున్నారు, నా పిల్లలను ఆస్వాదించాడు అనేటువంటిది కాదు. టు ద వరల్డ్, లోకానికి. మార్టిన్ లూథర్ గారు 14th 15th సెంచురీలో గొప్ప రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఈ బైబిల్ మనకు లేదండి. బైబిల్ అంత తేలిగ్గా చేతికి రాలేదు. అపోస్తల కార్యంలో మనం చూస్తే ఆ యొక్క కందాకే రాణి కింద ఉన్నటువంటి ట్రెజరర్ రథములో పోతా, ఇప్పుడంటే కార్లు అవన్నీ ఉన్నాయి, రథములో పోతూ ఒక అధ్యాయాన్ని చదువుకుంటా ఉన్నాడు. ఒక గ్రంథాన్ని విప్పి, ఆ గ్రంథం ఏంటంటే యెషయా గ్రంథం. ఆ గ్రంథం పేరేంటి? ద బుక్ ఆఫ్ ఐజయా. ఆ రోజుల్లో ఎవరికైనా దేవుని వాక్యము కావాలి అని అంటే దే హ్యావ్ టు ఆర్డర్ ఇట్. వాళ్ళు ఆర్డర్ చేయాలి. యెరూషలేములో ఆర్డర్ చేస్తే ఏం చేస్తారు, అక్కడ కొంతమంది మాన్యుస్క్రిప్ట్ రాసేటువంటి స్కిల్ఫుల్ పీపుల్ ఉంటారు. అవి అందరికీ దొరకవు. వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి డబ్బులు ఇచ్చిపోతే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వచ్చినప్పుడు, ఆ పస్కా పండగకో ఇంకొక పండగకో వచ్చినప్పుడు, లేకపోతే ఇంకొక సంవత్సరానికో వాళ్ళు ఆ యొక్క గ్రంథాన్ని, ఆ యొక్క
తోలు కాగితముల మీద వ్రాసి సిద్ధపరిచి, దట్ ఈస్ ఎక్స్క్లూసివ్లీ ఫర్ ద పర్సన్ హూ ఆర్డర్డ్ ఇట్. అది కూడా ఉన్నటువంటి గ్రంథాల్లో ఒకటి. మేబీ హీ ఈజ్ అ రిచ్ మ్యాన్, ద ట్రెజరర్, he might have given the order to write the book of Isaiah. నెక్స్ట్ ఇయర్ వచ్చినట్టున్నాడు, అది కలెక్ట్ చేసుకున్నట్టున్నాడు, ప్రిపేర్ అయిపోయింది. సో రథంలో వెళుతూ ఆసక్తిగా, ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్. జనరల్గా ఒక హై లెవెల్లో ఉన్న తర్వాత ఒక కింగ్డమ్లో ఒక ట్రెజరర్ అంటే సమస్తము మనీ మేక్స్ మెనీ థింగ్స్ కదా, ఆ ట్రెజరీకి ఆయన హెడ్గా ఉన్నప్పుడు ఏదో వాక్యాన్ని చదవాలనే ఆలోచన బహుశా తక్కువగా ఉంటుంది. దేర్ మైండ్స్ ఆర్ బిజీ ఇన్ ద వరల్డ్. రథంలో పోతా ఉన్నాడంట. పోతా ఉంటే గమనించండి దేవుని కార్యం ఎట్లా ఉంటుందో. ఇక్కడ ఫిలిప్పు అనేటువంటి ఒక దైవజనుడు ప్రవక్త ఎవరికో సువార్త చెబుతూ ఉంటే ఈయనేమో రథంలో ఇంకొక రోడ్లో పోతా ఉన్నాడు. పోతా ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఆ వాక్యం చదువుతూ ఉన్నాడు. చిన్నపిల్లలు గట్టిగా చదువుతూ ఉంటారు వాక్యం, వాళ్ళ చదువు. ఎందుకంటే ఒకళ్ళు చిన్నగా చదివినా కూడా వాళ్ళ మమ్మీ డాడీ ఒప్పుకోరు, ఎందుకంటే వాడి మైండ్ ఎక్కడో పనిచేస్తుందని. అందుకని గట్టిగా చిన్నపిల్లవాడి మాదిరిగా యెషయా గ్రంథమును తీసి చదువుతూ ఉన్నాడు. కానీ ఏం అర్థం కావట్లా. ఆయన వదుకు తేబడిన గొర్రె వలె ఉన్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు అని చదువుతూ ఉంటే ఏం అర్థం కావట్లే. అర్థం కాకపోతే ఆయనకున్న ఆసక్తిని బట్టి, వాక్యం మీద ఆయనకున్న ఆసక్తిని బట్టి, ఎన్నోసార్లు ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్ మీడియా బాగా వచ్చేసింది, చర్చెస్ పెరిగిపోయినాయి, వాక్యం ఎక్స్ప్లెనేషన్ వచ్చేసింది. మెనీ టైమ్ వీ సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద చర్చ్, బట్ అవర్ మైండ్స్ అండ్ అవర్ ఇయర్స్ ఆర్ సమ్వేర్. మానవుని యొక్క బలహీనత ఏంటంటే ఏదైతే తనకు దూరంగా ఉంటుందో దానికోసం ప్రయాసపడతాడు, ఏదైతే సమీపంగా ఉంటుందో నెగ్లిజెన్సీ ఉంటుంది. ఇప్పుడు వాక్యం అది సమీపమైపోయింది మనకి. ఇఫ్ యూ పే 120 రూపీస్ 140 రూపీస్ యూ విల్ గెట్ బైబిల్. 66 గ్రంథాలు ఉన్న బైబిల్ నీకు దొరికిపోతుంది. నో నీడ్ టు ఆర్డర్ ఎనీథింగ్. ఇంకా నువ్వు కాస్ట్లీ బైబిల్ కొనా అంటే 1000 రూపాయలు ఉంది, 2000 ఉంది, 3000 కూడా ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ప్రింటింగ్స్లో 10,000 కూడా ఉంది. చదువుతూ పోతా ఉన్నాడు. ఇక్కడ ఫిలిప్పును దేవుడు పురమాయించాడు, పోయి చూడు ఆయన ఏదో అర్థం కావట్లేదు. పోయి అడిగినాడు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా అంటే, ఒకడు నాకు బోధించని ఎడల నాకు ఎలాగూ తెలుసును అన్నాడు. ద వర్డ్. చూడండి, ఒక ధనవంతుడు, ఒక మంచి పోస్ట్లో ఉన్నవాడు, మేబీ హీఈస్ అనే ఐఏఎస్ క్యాడర్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈజ్ అ టాప్ మోస్ట్ పొజిషన్, ఈజ్ అ ఛాంబర్లైన్. అయినా కూడా దేవుని వాక్యం గురించి అంత ఆసక్తి ఉన్నది కదా. హీఈస్ రీడింగ్. వెంటనే అన్నాడు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఏంటి ఆలస్యమో అన్నాడు. మెనీ టైమ్ వీ హియర్ ద వర్డ్, కానీ దాని ప్రకారంగా జీవిస్తున్నామా? ఆ కమిట్మెంట్ మనకుందా? కొంత కష్టమే. మీరు లోకానికి ఉపయోగ, నాట్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్, టు ద కంట్రీ, టు ద వరల్డ్. ఆ మార్టిన్ లూథర్ గారు బైబిల్ని బయటికి దాటానికి ఆయనకు అసలు మరణ శాసనమే రాయబడ్డదంట. ఈరోజు సమృద్ధిగా మనం బైబిల్ చదవగలుగుతున్నాం మన భాషలో అంటే బికాజ్ వన్ మ్యాన్స్ సాక్రిఫైస్. అలాగే విలియం టిండేల్ గారు, అలాగే అనేక రకాల దైవజనులు, ప్రవక్తలు చంపబడ్డారు. దే ఆర్ సాల్ట్. దే ఆర్ సాల్ట్ టు దిస్ వరల్డ్, సాల్ట్ టు ద క్రిస్టియన్స్. దాని తర్వాత ఉన్నటువంటి మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏ ఆర్ ద లైట్ టు దిస్ వరల్డ్. బలమైన మాట. కొండ మీద ప్రసంగము చాలా బలమైన ప్రసంగం అండి. సర్మన్ ఆన్ ద మౌంట్ అంటారు దీన్ని. యేసుక్రీస్తు వారి యొక్క కొండ మీద ప్రసంగము సువార్థికులు రాశారు, కానీ మత్తయి రాసినట్లుగా ఇతర సువార్థికులు అంతా సిస్టమేటిక్గా రాయలా. 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, మాథ్యూస్ గాస్పెల్ మొత్తం కొండ మీద ప్రసంగమే. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు కూడా మన దేశానికి పితామహుడు, లేకపోతే మహా ఆత్మ అనబడే ఆయన కూడా ఈ యొక్క 3 అధ్యాయాలు ఎప్పుడు చదువుతూ ఉన్నాడు. బికాస్ దే ఆర్ ఇంటలెక్చువల్స్. చాలా జ్ఞానులు ఏం చేస్తారంటే దే వర్ నాట్ లిమిట్ దేర్ విజ్డమ్ టు వన్ సెగ్మెంట్. ఏదో నేను భగవద్గీత చదవకూడదు, నేను ఖురాన్ చదవకూడదు, నేను బైబిలే చదువుకుంటాను. దిస్ ఈజ్ కొంత ఇనుమడి బ్రాడ్ నేచర్ లేని వాళ్ళ పరిస్థితి. ద ఇంటలెక్చువల్స్ ఉన్నారే, జ్ఞానులు, దే విల్ గో త్రూ ఆల్ సార్ట్ ఆఫ్ బుక్స్.
ఆ గ్రంథంలో ఏం రాయబడి ఉంది, ఈ గ్రంథంలో ఏం రాయబడి ఉంది, ఈ గ్రంథంలో ఏం రాయబడి ఉంది. ఆ నేపథ్యంలో నేను అనుకుంటాను ఆయన ఏకసంధాగ్రహి. ఒక్కసారి అలా చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే బిఏ ఆ 3 years కోర్సును ఒకేసారి రాసి గోల్డ్ మెడల్ కొట్టినాడు ఇంగ్లాండ్లో. అంత ఏకసంధాగ్రహి. ఈజ్ అ వెరీ ఇంటలెక్చువల్, ఈజ్ అ స్కాల్వర్డ్. ఆయన కూడా ఈ మాటలు చదువుతూ ఉండేవాడంట. అందుకనే ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించని ఆయన నానుడి దీంట్లో నుంచే వచ్చింది. అందుకనే ఉప్పు సత్యాగ్రహంలో అహింసను మొదలుపెట్టాడు. హింసాత్మకమైన ధోరణి కాదు. ఇప్పుడు ఐసిస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, హింసాత్మకమైన ధోరణితో వారు రెవల్యూషన్ తీసుకొస్తా ఉన్నారు. బట్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అహింస కూర్చోవాలంతే ఫేమస్ అయిపోయినాడు. ఈవెన్ జీసస్ ఆల్సో ద లైక్ దాట్. ఆయన చెప్తున్న ఇంకొక మాట ఏంటంటే, దిస్ ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ క్రిస్టియన్స్, దిస్ వరల్డ్. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తన మినిస్ట్రీని ఒక సెగ్మెంట్కు పరిమితం చేసుకోలే. ఎన్నోసార్లు యాజ్ ఎ క్రిస్టియన్స్, ఈవెన్ బిలీవర్స్ కూడా ఇక మేము వేరే వాళ్ళకు సంబంధం లేదండి అన్నట్టుగా ఉంటారు. నో, ఇఫ్ యూ గో త్రూ ద గాస్పెల్స్, మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్, Jesus never condensed his ministry only to Jews. ఆయన వర్తమానాల్ని మనం వింటే దట్ ఇస్ ఎ కామన్ మెసేజ్ టు ద వరల్డ్. లోకానికి ఒకడు సర్వలోకము సంపాదించుకొని, ఏ లోకమంట? సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే, అంటే ఆ ఒకడు ఎవడు? ఏ మతానికి చెందినోడు, ఏ చర్చికి చెందినోడు, ఏ టెంపుల్కి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు అక్కడ లేదు. ఒక్కడు సర్వలోకము, ఒక మనుష్యుడు, వాడు భూమి మీద ఉన్నవాడు. మతంతో, కులంతో, జాతితో, రంగుతో, భాషతో, చదువుతో, లిటరసీ, ఇల్లిటరేట్ సంబంధమే లేదు. ఒకడు సత్యమును ఎరగకుండా ప్రాణం పోతే, పాపములో ఉండి పాపంలోనే చనిపోతే, ఇట్స్ ఎ కామన్ మెసేజ్. దిస్ మెసేజ్ నాట్ ఫర్ క్రిస్టియన్స్, దిస్ మెసేజ్ నాట్ ఫర్ హిందూస్, దిస్ మెసేజ్ నాట్ ఫర్ ముస్లిమ్స్ అండ్ బుద్ధిస్ట్, ఫర్ ఆల్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆకాశంలో ఎంతమంది సూర్యులు ఉంటారండి? ఎంతమంది సూర్యులు? హౌ మెనీ? గౌతమ్, how many suns are there in the sky? Only one. God bless you. How many moons? Moons are moon. How many moon? One. How many stars? How many? Many. ఒక్క సూర్యుడే. ఆ వెలుగు లేకపోతే లోకం నడవదు. ఆ చంద్రుడు లేకపోతే లోకం నడవదు. ఆ నక్షత్రాలు లేకపోతే లోకం నడవదు. వెలుగు, వెలుగు, వెలుగు. లెట్ us టాక్ అబౌట్ ద ఫిజికల్ లైట్. దేశాలు, రాజ్యాలు ఈ దినాన భారతదేశంలో, మరి ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు గొడవ ఏంటంటే, కరెంటు పొలిటిసైజ్ అయింది. ఎలక్ట్రిసిటీ డెవలప్మెంట్ అనేది పొలిటిసైజ్. ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి కొన్ని గవర్నమెంట్స్ నిలబడ్డాయి. రైతులకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ 9 గంటలు ఇస్తాం మేము అనేది పెద్ద ప్రకటన. దాని మీద ఓట్లేశారు. అంటే రాజ్యాలు నిలబడ్డాయి, రాజులు ఏలారు, రాజకీయవేత్తలు నిలబడ్డారు. బికాస్ ద లైట్, ద పవర్. కరెంట్ రాత్రుల్లో పోతే ఏదో పోయినట్టే. వెలుగు, వెదర్ ఇట్ ఇస్ ఎ సన్లైట్, a moonlight, a starlight, electric light or fire light. ఏ వెలుగైన ఏదైనా సరే వెలుగు. ఇది లేకుండా మానవుని జీవితము నడవదు. వృక్షములు అనేటువంటివి ఉన్నాయి అంటే సూర్యరశ్మి నుండి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియ అంటారు దీన్ని. ఫోటోసింథసిస్ అంటారు. సిన్స్ ఐఎమ్ ఎ బోటనీ స్టూడెంట్, మై సబ్జెక్ట్ ఇన్ ద బిఎస్సి ఈజ్ బోటనీ మెయిన్. సో అంత మాత్రం కదా, ఈవెన్ బయాలజీ, బైపీసీ చదివిన వాళ్ళకు కూడా బాగా తెలుసు ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. ఈ సూర్యరశ్మి వెలుగు కనుక లేకపోతే ఈ ఆకులలో పత్రహరితము సిద్ధపరచబడదు.
ఆ పత్రాయుతం ఎప్పుడైతే దానికి పిండి పదార్థం తయారు కాదో అది ఆరోగ్యముగా ఉండలేదు. చెట్టు ఆరోగ్యంగా ఉన్నది లేదు అనేది దాని ఆకులను బట్టి చెప్పొచ్చు. ద గ్రీన్ కలర్, దానికి ఉన్నటువంటి నవనవలాడేటువంటి ఆకులు. హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ ఆఫ్ ద సన్లైట్. ఎప్పుడైతే చెట్టు పచ్చగా ఉంటుందో ఇట్ ఇవాల్వ్స్ ద ఆక్సిజన్. అంటే సూర్యుడి నుంచి ఎప్పుడైతే కిరణాలు వస్తాయో అవి చెట్టుకు ఆరోగ్యము, ఆ వెలుగు. ఆ చెట్టు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో ఆక్సిజన్ క్వాంటిటీ పెరిగిపోద్ది. ఎప్పుడైతే వృక్షంలో ఆక్సిజన్ ఇస్తాయో ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు అయింది. వెలుగు, సూర్యరశ్మి, చంద్రుడు, నక్షత్రములు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడిన వాట్ కైండ్ ఆఫ్ లైట్ దిస్ ఈస్? ఇదే వెలుగు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. కొంతమంది సూర్య భగవానుడు అంటారు. ఏ భగవానుడు? ఏమంటారండి? సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు, నక్షత్ర రాసులు. దే కన్సిడర్ సన్ ఈజ్ గాడ్, మూన్ ఈజ్ గాడ్ బికాజ్ ఇట్స్ లైట్. ఈవెన్ ఫిలాసఫీ, తత్వజ్ఞానం కూడా ఐ యూస్ టు హియర్ సమ్ మంచి వాళ్ళకు కూడా ప్రీచర్స్ ఉన్నారు హిందుత్వంలో. మార్నింగ్స్ 7 o'clock ఆ టైంలో. సో దే స్పీక్ అబౌట్ ద సన్, మూన్ అండ్ ఆల్. దే స్పీక్ అబౌట్ ద విజ్డమ్, జ్ఞానం గురించి చక్కగా మాట్లాడతారు వాళ్ళు. సో దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ద సన్ ఈజ్ గాడ్, సూర్య భగవానుడు. ఇప్పుడు మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఏ వెలుగు గురించి మాట్లాడాడు? ఇది సూర్య వెలుగా, చంద్రుని వెలుగా, నక్షత్రముల వెలుగా, లేకపోతే ఎలక్ట్రికల్ వెలుగా? వాట్ లైట్ హీ ఈస్ స్పీకింగ్ అబౌట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఇన్ దాట్? యోహాను సువార్త, జాన్స్ గాస్పెల్, 8th chapter, John 8. Everybody 12 తీసిన వారు చదవండి. John 8:12. 8:12. 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. ఏ వెలుగంట? ఏ వెలుగంట? లైట్ ఆఫ్ లైఫ్, జీవపు వెలుగు కలిగి యుండునని వారితో. సో మత్తయి సువార్తలో ఆయన కొండ మీద ప్రసంగంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పిన తదుపరి, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పిన ఆ వెలుగు నాట్ సూర్య వెలుగు, నాట్ చంద్రుని వెలుగు. ఇది ఏ వెలుగంట? జీవపు వెలుగు. జీవపు వెలుగు అంటే మళ్ళీ ప్రశ్న వచ్చింది కదా, వాట్ ఈస్ ద లైట్ ఆఫ్ లైఫ్? వాట్ ఈస్ ద లైట్ ఆఫ్ లైఫ్? మళ్ళీ జీవపు వెలుగు ఏంటి? జీవము, జీవము. ఈ వెలుగు అనేటువంటిది ఆత్మ సంబంధమైన భావంలో జ్ఞానము అని అర్థం. విజ్డమ్, జ్ఞానము. ప్రసంగి గ్రంథము 13వ అధ్యాయం 2:13, 2:13. సహోదరులు చదవండి. 2:13. ఎక్లీసియాస్టిస్, ప్రసంగి గ్రంథము. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో, బుద్ధిహీనత కంటే జ్ఞానం అంతా. ఇట్ మీన్స్ ద జీవపు వెలుగు అంటే విజ్డమ్, జ్ఞానము. ప్రియులారా అర్థం చేసుకోండి. ఎన్నోసార్లు మనం చదివినప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు భావము. వెలుగు,
ఏ వెలుగు గురించి ఈ మహాముని మాట్లాడినాడు? యేసు అనేటువంటి మునిగారు, యేసు అనేటువంటి జీవమున్న దేవుడు మాట్లాడాడు అంటే మనకు ఆన్సర్ ఎక్కడ దొరికింది? ఆ యోహాను సువార్త 8:12లో దొరికింది. ఏమని ఆన్సర్ దొరికింది? జీవపు వెలుగు. ఆన్సర్ దొరికిందిలే అనుకునేటప్పటికల్లా అది కొత్త చిక్కుని తెచ్చిపెట్టింది. ఆ ఆన్సర్ మనకు అర్థం కాలే. సో జీవపు వెలుగు అంటే జీవము అనేటువంటి దానిలో అనేక శాఖలు ఉన్నాయి. దానిలో ఒకటి జ్ఞానము, విజ్డమ్. చాలామంది జ్ఞానులు ఉన్నారు భూమి మీద, ఫిలాసఫర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, కానీ అన్ని జ్ఞానములు ఉన్నవాళ్ళు ఉన్నారు. అయితే దైవ జ్ఞానం ఏంటి? దైవ జ్ఞానములు కూడా అనేక సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటేమో నాది కరెక్ట్ అంటాడు, ఇంకొకటి నాది కరెక్ట్ అంటాడు. ఈవెన్ ఇన్ క్రిస్టియానిటీ ఇట్ సెల్ఫ్, ఈవెన్ క్రైస్తవ్యములోనే అనేక శాఖలు, గుంపులు ఉన్నాయి. ఒక శాఖ వాడు ఇంకొక శాఖకు సంబంధించిన మీ యొక్క వర్తమానాలు తప్పండి అంటాడు, మీ డాక్ట్రిన్ రాంగ్ అండి అంటాడు, మీకు భాషలు రావండి, మీరు పరిశుద్ధాత్మ లేదని అంటాడు. భాషలు ఉన్నవాళ్ళని, భాష లేని వాళ్ళు అది అవిశ్వాసులకే గుర్తుగా ఉందని వాక్యంలో ఉన్నదని వీళ్ళు అంటారు. ఒకళ్ళు అంటారు స్త్రీలు మౌనంగా ఉండాలంటారు, ఒకళ్ళు అంటారు ఆత్మదేవుడు ఒక్కడే మనలో ఉన్నది, ఆత్మజ్ఞానం అందరూ మాట్లాడాలంటారు. సో మెనీ డైవర్సిఫికేషన్స్ ఆర్ దేర్. సో వెలుగు అనేటువంటి మాటకు జ్ఞానము అని ఒకటి అర్థము. ఈ వాక్యములో ఉన్నటువంటి జ్ఞానము దైవ జ్ఞానము. మనకు శరీర జ్ఞానం ఉంది. ఉదయకాలం లెగవాలా, కాలకృత్యాలు తీర్చుకోవాలా, సిద్ధపడాలా, మన ఉద్యోగానికి మనం వెళ్ళాలా, పిల్లల్ని స్కూలుకు పంపాలా, వాడికి ఏమైనా తక్కువ మార్కులు వస్తే వానికి బాగా ట్యూషన్ పెట్టించాలా, వాని యొక్క టీచర్ దగ్గరికి పోవాలా, ఏ సబ్జెక్టులో తక్కువ వచ్చినాయో, దిస్ ఆల్ విజ్డమ్. మరి దైవ జ్ఞానం ఎంత? అదే మనం నిర్లక్ష్యం చేస్తాం. జీవపు వెలుగు. ఈ శరీరము తనువు చాలించిన తర్వాత ఏ మానవుడు కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు. నీవు ఏ మతానికి చెందిన ఏ మత బోధకుడైనా, ఏ డాక్టర్ అయినా నీ శరీరానికి గ్యారెంటీ ఇవ్వలేడు. నువ్వు ఈ మతంలో ఉంటే నీకు 1000 సంవత్సరాలు ఉంటుంది, నువ్వు ఆ మతంలో ఉంటే నీకు 800 సంవత్సరాల వయసు ఉంటుంది, నువ్వు మా దగ్గరకు వస్తే నీకు 1200 సంవత్సరాలు ఉంటుంది అని ఏ బోధకుడు కానీ, ఏ వైద్యుడు కానీ, ఏ మతం వారు కానీ, ఏ కులం వాళ్ళు కానీ, ఏ శాస్త్రవేత్త కానీ చెప్పడు. జీవపు వెలుగు, దైవ జ్ఞానము అనేటువంటి వెలుగు. ఇక్కడ వెలుగు అనేటువంటి మాట ఏంటి అంటే జ్ఞానము, విజ్డమ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే లోకమునకు జ్ఞానమై ఉన్నారు. నిజంగా మనం జ్ఞానముతో ఉన్నామా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానము? హౌ ఇట్ విల్ కమ్? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎన్నోసార్లు దీనికోసం మనం ఎక్కువ సమయాన్ని వెచ్చించాం. ఎందుకంటే మన శరీర కార్యక్రమముల కోసమై మనకు 24 అవర్స్ సరిపోవటం లేదు. పడుకోవడము, లేకపోవడము, ఉద్యోగానికి పోవడము, ఆయా పనులు చేసుకోవడము, అక్కడికి ఫోన్ చేయడం, ఇక్కడికి ఫోన్ చేయడం. వీఆర్ బిజీ. We are busy in watching TV, we are busy in calling phone, we are busy in internet, we are busy in marketing, we are busy in education, we are busy. Students అయితే మరీ దారుణం. ఇంకా ఈ యొక్క ఏరియాస్లో, ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ ఏమైపోయిందంటే ఇక 8th 7th నుంచి మొదలు పెట్టేటప్పటికల్లా ఇక వాళ్ళు మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతే రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి వ్యాన్ వాడు దించడం 7, 8. ఇంకా హయ్యర్ క్లాసెస్ 9th 10th వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఇంకా పొద్దున్న మొదలుకొని ఆల్మోస్ట్ 15-16 hours చదువుతూనే ఉంటారు. దే హ్యావ్ ద నాలెడ్జ్. కానీ ఎంతవరకు ఆ నాలెడ్జి? ఒక సంవత్సరానికి, 2 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు ఆ కోర్స్ అయిపోయిన తర్వాత నువ్వు దాన్ని పట్టించుకో. ఒక ఆంటీ ఉండేవాళ్ళు సోమాజిగూడలో, వృద్ధాప్యములో ఉన్నది ఆమె వివాహము కాలే, నన్గానే ఉండిపోయింది. ఆమె సబ్జెక్ట్ కెమిస్ట్రీ. సిటీ కాలేజ్లో షీ ఈజ్ లెక్చరర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా కూడా ఉంది. 1940s 50sలోనో లేకపోతే ఎప్పుడో ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో చదివిందంట. ఒకసారి నేను వెళ్ళాను, ఆ కుటుంబంతో నాకు పరిచయం ఉంది. ఆమె వయసు చాలా వృద్ధురాలు ఆమె. నేను వెళ్ళేసి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఎక్కడ చదువుకున్నానంటే నేను ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. అట్టాగే లేచి పట్టదు నా మీద. ఏంటంటే ఆ కాలేజీలో నేను కూడా చదువుకున్నాను అన్నట్టు. నేను ఆ కాలేజీలో చదువుకున్నాను, నాకు కెమిస్ట్రీ, నేను సబ్జెక్టు నాది, నేను సిటీ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్ని. నేను అడిగా, అంటే మరి మీకు ఆ ఫార్ములాస్ అయ్యి ఏమన్నా ఇప్పుడు జ్ఞాపకం ఉండండి.
ఇప్పుడు అంత గుర్తు లేదులే అంటుంది. ఏమంటుంది? అంత గుర్తు లేదులే అంటుంది. ఏమైపోయింది? అంత చదువు చదివి అంతమంది పిల్లలకి నేర్పించి అన్ని ఫార్ములాస్లో అగ్రగణ్యమై హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయిన తర్వాత వాట్ హ్యాపెన్ టు దట్ లైట్ ఆఫ్ విజ్డమ్ విచ్ బిలాంగ్స్ టు ద బాడీ? ఈ శరీరానికి మానసిక సంబంధానికి చెందిన సంపాదనకు సంబంధించిన జ్ఞానము అనే వెలుగు ఏమైపోయింది? మానవుడు ఈ వెలుగులో ఉండి, అంటే ఈ భౌతిక సంబంధమైన జ్ఞానం అనే వెలుగు కోసమై పరుగెడుతున్నాడు, కష్టపడుతున్నాడు, 24 గంటలు ఆలోచిస్తూ ఉన్నాడు. తక్కువ సమయము జీవపు వెలుగు గురించి ఆలోచిస్తున్నాడు. వెరీ ఫ్యూ మినిట్స్ వెన్ వీ కమ్ టు ద చర్చ్, దట్ టు బి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటే, దిస్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. దీనినే సత్యాన్వేషణ అంటారు. సత్యం యొక్క అన్వేషణ, సర్చింగ్ ఫర్ ట్రూత్. సత్యాన్వేషణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వెలుగు మనకు చాలా అవసరం. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? వై జీసస్ ఓన్లీ గాడ్? ఆయనలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? నేనేమై ఉన్నాను? కనుక వెలుగు అనేటువంటి మాటకి ఇక్కడ అర్థం ఏమిటి అంటే జ్ఞానము అని అర్థము. ఏమి జరిగింది? ప్రవచనాలు నెరవేర్చబడ్డాయండి. Now we are taking the little bit diversification. ఇప్పుడు వరకు వెలుగు అంటే ఏంటో దాని యొక్క డెఫినిషన్ చూశాను, జ్ఞానము అని. ఇప్పుడు ఈ వెలుగు గురించి మనం చూస్తే ప్రవచనాలు ఉన్న యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రవచనాలు. మాథ్యూస్ గాస్పెల్, మత్తయి సువార్త. ఎవ్రీబడి రిఫర్ దేర్ బైబిల్స్. 4th chapter 4:16 ఆన్వర్డ్స్ చదవండి బ్రదర్స్ ఎవరైనా. 4:16 4:16 మత్తయి సువార్త. త్వరగా మాథ్యూ 4:16. సిస్టర్స్ చదవండి. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమును నఫ్తలి దేశమును యోర్దానుకు ఆవలినున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి ఏముదయించిందంట? వెలుగు ఉదయించెను. వెలుగు ఏమైందంట? వెలుగు ఉదయించెను. ఈ ప్రవచనము ఎవరిని గురించి వ్రాయబడ్డది? ఏ వెలుగు గురించి? ఎవరు చీకట్లో కూర్చున్నారు? ఎందుకు కూర్చున్నారు? ఇవన్నీ ప్రశ్నలండి ఈ ప్రవచనంలో. ఏ ఏరియాలంటే జెబూలూను నఫ్తాలి యోర్దానుకు ఆవల సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయో. ఎవరు నివసించు గలిలయ అంట? అన్యజనులు నివసించు గలిలయ. అనుజనులు ఎక్కడి నుంచి వచ్చారు ఇశ్రాయేలు దేశంలో? From where do these heathen people have entered in Galilean area? Galilee is a district headquarters. మనకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎట్లనో గ్యాలలీ డిస్ట్రిక్ట్. ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్యజనులంట గొప్ప వెలుగు చూశారంట. మామూలు వెలుగు కూడా కాదు. ఇది ప్రవచనం. ఏమిటి దీనిలోని భావము? ఈ మాటను ఒక్కసారి మనము యెషయా గ్రంథంలో చూద్దాం. 9వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజయా. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెఫరెన్స్ నంబర్స్ వేసేసుకోండి. ఈ వచనం తీసుకొచ్చి యెషయా గ్రంథం 9వ అధ్యాయం దగ్గర వేసుకోండి. మొదటి వచనం తీసిన వారు చదవండి సహోదరుల్లో. ఆయనను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను. అయ్యయ్యయ్యో. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని
ఏ జనులంట? అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు 750 సంవత్సరాలకు పూర్వము మనం మత్తయి సువార్తలో చదివినటువంటి ప్రవచనము యెషయా ముందుగా ప్రవచించాడు. గలిలయ ప్రాంతము గురించి, జెబులోను దేశము గురించి, నఫ్తలి దేశం గురించి. ఇప్పుడు గలిలయ ప్రాంతములో అన్యజనులు అక్కడి నుంచి వచ్చారు. జెబులోను నఫ్తాలిలో ఉన్న వాళ్ళు చీకట్లో ఎందుకున్నారు? రీజన్స్ ఉండాలిగా. ఊరక గలిలయ ప్రాంతంలో లేకపోతే జెబులూను నఫ్తాలిలో చీకట్లో కూర్చున్న వాళ్ళు గొప్ప వెలుగును చూచారు అంటే ఎందుకు కూర్చున్నారు? అసలు ఎందుకు వాళ్ళు అట్లా ఉండాల్సి వచ్చింది? ఎక్కడి నుంచి చీకటి వచ్చింది? వీ హ్యావ్ టు ఎగ్జామిన్. చూడండి, మెసేజ్ వెనక్కి నడుస్తూ ఉంది. వీఆర్ స్టార్టెడ్ ఫ్రమ్ మాథ్యూ. అది మనల్ని యెషయాలోనికి తీసుకొని వెళ్ళింది. యెషయా గ్రంథంలో నుంచి దీనికి రీజనింగ్ మనకు కావాలంటే హిస్టరీలోనికి మనం వెళ్ళాలి. ద్వితీయోపదేశ కాండము, డ్యూటెరానమీ, ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండము. బ్రదర్స్ ఎవరైనా చదవండి. 27 అధ్యాయము 13వ వచనం. 27, 12 చదివినా కూడా పర్వాలా. 27:11 ఆన్వర్డ్స్ చదవండి. 27:11 ఆన్వర్డ్స్. సహోదరులు త్వరగా, సహోదరులు అండి, సహోదరులు విల్ గివ్ ఇట్. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను నంబర్ 1, లేవి సెకండ్ 1, నంబర్ 3 ఇస్సాకారు నంబర్ 4, యోసేపు నంబర్ 5 అండ్ బెన్యామిన్ 6. మళ్ళీ ఒక్కసారి నేను చదువుతాను, గమనించండి. 6 నేమ్స్ ఆర్ దేర్. షిమ్యోన్, లేవి, మీరు లెక్క పెట్టుకోండి. యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఉన్నాయి? 6 గోత్రముల వారు ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరేజీము కొండ మీద నిలవవలెను. ఏ వచనాలు పలకడానికంట? ఏ వచనాలు పలకడానికంట? అర్థం కాలే. చీకటిలో ఎందుకు కూర్చున్నారు ఆ ప్రాంతాల వాళ్ళు అనే దానికి హిస్టరీలోనికి మనం వెళ్తున్నాం. We started the word at Matthew. అక్కడ చెప్పబడిన, రిపీట్ చేయబడిన ప్రవచనం ఎక్కడున్నది అంటే యెషయా గ్రంథం 9లో ప్రవచనము, 750 సంవత్సరాలకు పూర్వము. ఒకప్పుడు అది ప్రవచనము, తర్వాత చరిత్ర అయింది. ప్రవచనాలు నెరవేర్చబడిన తర్వాత హిస్టరీగా మారిపోతాయి. యేసుక్రీస్తు వారి గురించి ప్రవచనం ఉంది, ఇట్స్ ఎ ప్రాఫెసీ. నౌ జీసస్ బర్త్ ఈజ్ ఎ హిస్టరీ. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చీకటిలో కూర్చున్నారు అనేది మనం చూస్తే హిస్టరీలో ఏముందంటే 12 గోత్రాలని 6 గోత్రాలుగా, 2 గోత్రాలుగా విభజించి ఈ 6 గోత్రాల వాళ్ళంట దీవెన వచనం పలకడానికి, ఏ వచనం పలకడానికి? దీవెన వచనం పలకడానికి ఒక కొండ మీద ఉండాలంట. ఆ కొండ పేరేంటి? గెరేజీము కొండ. ఏ కొండ అది? గెరేజీ. ఆ తర్వాత వచ్చేటువంటి 6 గోత్రాలు చూద్దాం. రూబేను నంబర్ 1, గాదు, అషేరు, జెబూలును, దాను, నఫ్తాలి గోత్రముల వారు ఏ వచనాలు పలకటానికంట? శాప వచనములు పలుకటగా ఎక్కడ నిలబడాలంట? ఏబాలు కొండ మీద నిలవాలి. ఒక కొండ మీదేమో 6 గోత్రాల వాళ్ళు ఏ వచనం పలుకుతారంట? దీవెన వచనం పలకాలి. 6 గోత్రాల వాళ్ళు, ఇంకొక 6 గోత్రాల వాళ్ళు శాపం పలకడానికి ఎక్కడ ఉండాలంట? ఇప్పుడు మనల్ని అందరూ ఒక లారీ, ఒక బస్సు ఎక్కించేసుకొని మన టీఎల్ఎఫ్ని ఒక చోటకు పోయి, అయ్యా ఈ టీఎల్ఎఫ్ ప్రజలారా మీకు దీవెన కావాలా, గొప్ప శాపం కావాలంటే ఎంతమంది దీవెన కావాలంటారు? లేదండి నాకు శాపమే కావాలని ఎవరైనా అంటారా? అక్కడ గొప్ప ఆ చీకట్లో ఎందుకున్నారు అంటే శాపం పలికారంట ఆ యొక్క ఈ గోత్రాల్లో ఉన్న వాళ్ళు అక్కడికి పోయి. అందుకని వాళ్ళు చూచిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళని ప్రేమించే వాళ్ళు కాదు. వీరిలో ఎవరెవరు ఉన్నారు? రూబేను, గాదు, అషేరు, జెబులును, దాను, నఫ్తాలి. ఇప్పుడు మత్తయి సువార్తకి రండి, 3-4 అధ్యాయము, మాథ్యూ 4. మత్తయి సువార్త 4 అధ్యాయం, మాథ్యూ 4:4 చదవండి సహోదరులారా.
జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున. ఇక్కడ జెబూలూను ఉందా లేదా చూడండి. జెబూలూను, నఫ్తాలి రెండు ఉన్నాయా లేదా ద్వితీయోపదేశకాండంలో? ఉన్నాయా లేవా? అక్కడ ఇక్కడ పోల్చుకోండి, మనకేం తొందర లేదు. ద్వితీయోపదేశకాండములో ఉన్నటువంటి 6 పేర్లలో మత్తయి సువార్తలో రాయబడినటువంటి ఈ పేర్లలో 9వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడిన వాటిలో పేరుంది. అందుకని ఆ ప్రదేశానికి ఎవరు వెళ్ళటానికి ఇష్టపడేవాళ్ళు కాదండి. ఈ మధ్య మనకి ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువైంది. ఏ బిజినెస్ ఎక్కువైంది? రియల్ ఎస్టేట్. స్థలాలు కొనటం, స్థలాలు అమ్మటం, ఇళ్ళు కొనటం, ఇళ్ళు అమ్మటం. ఏ ఏరియాలో ఎక్కువ రేట్లు ఉంటాయి, ఆ కాలనీ బాగా డెవలప్ అయిపోయి రోడ్లు బాగా వచ్చి హూడా పర్మిషన్ ఉన్నదానికి బాగా రేట్లు వస్తాయి. అక్కడ అసలు ఏమీ లేకుండా అది అంతా వెస్ట్ ఫేసింగో ఏ సౌత్ ఫేసింగో ఉండి ఒక రోడ్డు లేకుండా అసలు బీడు భూములుగా ఉండి అక్కడ ఉండి అలా దానికి అసలు ఏమాత్రం కూడా వాల్యూ ఉండదు. అక్కడికి ఎవరు పోవడానికి కూడా ఇష్టపడరు. శ్మశాన వాటిక లాగా ఉంటుంది. నీవు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని అమ్మాలన్నా కూడా ఎవరు కొనరు. వై? బికాస్ చూసేవాళ్ళకి అబ్బాయి ఇక్కడెవరండి కొంటారు అని అంటారు. అంటే చీకటి అన్నమాట. యేసుక్రీస్తు వారు వచ్చి వారికి ప్రేమ చూపించే వరకు, వారికి రక్షణ అనే జ్ఞానము గురించి బోధించే వరకు ఆ ప్రజలకు ప్రేమ అంటే తెలియదండి. దే ఆర్ ఇన్ డార్క్నెస్. ఈ దినాన నిన్ను ప్రేమించేవాళ్ళు లేకపోవచ్చు, నిన్ను ఆదరించేవాళ్ళు లేకపోవచ్చు. బట్ వన్ మ్యాన్ ఈస్ దేర్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. జెబూలూను, దాను, నఫ్తాలి, యోర్దానుకు ఆవలనున్న అన్యజనులందరూ కూడా చీకట్లో ఎందుకున్నారు అంటే యూదులకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. వీఆర్ జ్యూస్. అబ్రహాము మా తండ్రి, మోషే మా ధర్మశాస్త్రము తెచ్చిన ప్రవక్త. యూ పీపుల్ ఆర్ సిన్నర్స్, హీదన్ పీపుల్. దగ్గరకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఒక రకంగా చెప్పాలంటే అన్యజనులు. సరే, ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు చిన్న స్టోరీ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను. హిస్టరీ. అన్యజనులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, గతంలో కూడా చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు కానీ ఇశ్రాయేలీలు, యూదులు ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా పనిచేసినా దేవుడు వాళ్ళకి బుద్ధి నేర్పడానికి ఏం చేసేవాడంటే అన్య రాజులను లేపేవాడు, లేపి వాళ్ళకి చెరగా ఇచ్చేసేవాడు. ఆ నేపథ్యంలో క్రీస్తుకు పూర్వము 700-800 మధ్యలో, క్రీస్తుకు పూర్వము 700-800 సంవత్సరాల మధ్యకాలంలో సల్మనేషరు అనేటువంటి ఆ రాజు, అషూరు రాజు ఇశ్రాయేలీల మీద దండయాత్ర చేసి, ఇక్కడ ఇశ్రాయేలు అనేటువంటి మాట ఎందుకు అంటున్నాను అంటే సొలొమోను కాలం వరకు ఇశ్రాయేలు దేశము ఒకటిగానే ఉంది. సొలొమోను కుమారుడైన రెహబాము కాలంలో ఇశ్రాయేలు దేశము 2 ముక్కలైంది. ఉత్తర ఇశ్రాయేల్ దేశాన్ని ఇశ్రాయేల్ దేశం అన్నారు. సదరన్ కింగ్డమ్ని, యెరూషలేము క్యాపిటల్గా ఉన్న దాన్ని జూడియా, యూదా దేశం అన్నారు. ఏ దేశం అన్నారు? యూదా. నౌ ఇజ్రాయెల్ డిపార్టెడ్ ఆర్ డైవర్టెడ్ ఇంటూ 2 pieces. Northern Israel called as Israel and Southern Israel called as యూదా. ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం మీద ఉన్నప్పుడు ఈ సల్మనేషర్ రాజు వచ్చేసి ఇశ్రాయేల్ మొత్తాన్ని బందీలుగా పట్టుకొని పోయి ఆ అషూరు దేశంలో ఉన్నటువంటి అన్య జనాంగాన్ని మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేల్ దేశంలో నింపేసేస్తాడు. ఇది యోర్దానుకు ఆవలనున్న ఎవరి దేశం అంట? అన్యుల దేశం. అది వాళ్ళు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. హిస్టరీ తెలిసిపోయిందిగా. ఎందుకు చీకట్లో ఉన్నారు వాళ్ళు అంటే అక్కడ శాపవచనం పలికే గోత్రాలు మాత్రం అక్కడున్న కొండ మీద పలకాల. అందుకని ఆ ఏరియాకి ఎవరు పోయేవాళ్ళు కాదు, ఆ ఏరియాస్ని ఎవరు ప్రేమించేవాళ్ళు కాదు. వాళ్ళని చూసి అయ్యా ప్రేమ అనేటువంటిది వీళ్ళు శాపగ్రస్తులరా, వీళ్ళు దేవుడే శపించాడు. ధర్మశాస్త్రంలో ఉంది కదా, దేవుని వాక్యం చెప్పింది కదా, ఆ ధర్మశాస్త్రంలో మోషే చెప్పాడు కదా, మోషేకి దేవుడు చెప్పాడు కదా, అది శాపం అంట, అది శాపం అంట. దాను, నఫ్తాలి, ఆ యొక్క జబూలుని అన్ని ఆ శాపగ్రస్తమైన చిచ్చి వాళ్ళతో మనం మాట్లాడకూడదు. చూడండి మానవుని బలహీనత. యేసుక్రీస్తు వారు వచ్చి దీన్ని తిరగరాశాడు.
అందుకని యెషయా గ్రంథంలో ఒక మాట 9వ అధ్యాయం చూడండి. ఐజయా 9 తీసిన వారు చదవండి. 9లో 2 చదవండి. 9లో 2. చీకటిలో నడుచు జనులు ఏం చూశారంట? అందరు చెప్పండి, ఏ వెలుగంట? ఎప్పుడు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు వారు జన్మించక ముందే. చాలామంది అంటారు యేసుక్రీస్తు వారు ప్రవక్త అండి, ఆయన దేవుడు కాదు అని. 750 years బ్యాక్, ఈవెన్ బిఫోర్ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, ఆ ప్రదేశాలని ఆయన సంచరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు గొప్ప ఆ యొక్క వెలుగును చూశారంట. అంటే గొప్ప జ్ఞానం, ఆయన ప్రేమను చూశారు, ఆయన బోధన విన్నారు, ఆయన ఉపమానములను విన్నారు. ఇదిగో మేము చూస్తూ ఉన్నటువంటి, మేము ఆశించినటువంటి మెస్సయ్య ఈయనే. యోర్దాను నదీ ప్రాంతము, ఆ కపెర్నహూము ప్రాంతంలో ఆయన శిష్యుల్ని ఎన్నుకున్నది కూడా ఆ ప్రాంతపు వారినే ఎన్నుకున్నాడు, గలీలియన్స్ని. గలిలియాలో ఉన్నటువంటి యోర్దాను ప్రాంతంలో అద్దరినున్న వాళ్ళలో అనేక మందిని తన శిష్యులుగా ఎన్నుకున్నది యేసుక్రీస్తు వారే. ఇట్స్ ఎ అస్టానిషింగ్ థింగ్. ఇన్కేపబుల్, అన్క్వాలిఫైడ్ అంగూఠా చేపలను ఆయన శిష్యులుగా మార్చుకున్నాడు. వానికి ఎంత ఘనత! యోహానుకు ప్రకటన గ్రంథం రాసే ఘనత. టుడే ఎంత పెద్ద డీడీ, డాక్టర్ ఇన్ డివినిటీ అయినా యోహాను భక్తుడు రాసిన, చదువు లేని విద్య లేని పాముడు రాసిన ప్రకటన గ్రంథం మీద రీసెర్చ్ చేసి PhD పొందుకోవాల్సిందే. పేతురు మాటల్ని చెప్పకుండా ఉండేటువంటి బోధకుడే లేడు అసలు. బాప్టిజం గురించి ఎవరైనా బోధకుడు మాట్లాడాలంటే హీ హ్యాస్ టు స్పీక్ అబౌట్ ద పీఠా. మరియు నీవు పేతురు ఈ బండ మీదనా ఏం కడతాడంట? సంఘమును. ఆ గలీలియా ప్రాంతంలో, కపెర్నహూము ప్రాంతంలో, నజరేతు ప్రాంతంలో, అదంతా కూడా అక్కడి నుంచి శిష్యులను ఆయన పిలుచుకుంటూ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రభులు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నారు. ఇది ఈ ప్రవచనం యొక్క సారాంశము. ద్వితీయోపదేశకాండము, డ్యూటెరానమీ, ఇంకొక రిఫరెన్స్ కూడా మనం చూసుకుంటే ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. 11వ అధ్యాయం, ఇదే ద్వితీయోపదేశకాండము 11:29, 11:29. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తరువాత గెరీజీమను కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనమును ప్రకటింపవలను. అవి యోర్దాను అద్దరిని సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి కదా. కనానీయులు భయంకరమైనటువంటి ఆచారములతో ఉన్నవారు. కనానీయులు ఎవరయ్యా అంటే ఆచారములు ఎక్కువ చేసేటువంటి సంతానం అది. అందుకనే ఇశ్రాయేలీలకు కనాను దేశం ఇచ్చినప్పుడు, అయా మీరు వాళ్ళని వెళ్ళగొట్టండి, కానీ తొందరగా వెళ్ళగొట్టొద్దు ఒకే రోజులో. ఎందుకంటే జంతువులు చాలా ఉంటాయి, అడవులు ఇవన్నీ. అడవుల్లో మీకు సరైన ఇళ్ళు లేవు కాబట్టి క్రమక్రమంగా ఈ కనానీయుల్ని వెళ్ళగొట్టేసేయండి అని చెప్తే వెళ్ళగొట్టకపోగా వాళ్ళ ఆచారాలు నేర్చుకున్నారు ఇశ్రాయేలీయులు. మానవునికున్న బలహీనతదే చీకట్లోనికి వెళ్ళడం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనం. బ్రదర్స్ చదవండి. 5:8 మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు ఏమై ఉన్నారంట? వెలుగై ఉన్నారు. ఏ వెలుగు? జ్ఞానము, దైవభక్తి అనే జ్ఞానం అనే వెలుగు. పూర్వమంది ఏమై ఉన్నామంట? మనము పూర్వమంది ఏమై ఉన్నామంట?
రక్షణ లేకనప్పుడు ఏమై ఉన్నామంట? భక్తిలో ఉన్నప్పుడు, నామకార్థ క్రైస్తవులో ఉన్నప్పుడు, యేసు ప్రభు మా దేవుడు, క్రిస్మస్ క్రిస్టియన్స్గా ఉన్నప్పుడు, ఈస్టర్ 40 days ఈస్టర్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం? లేకపోతే అసలు దేవ జ్ఞానం లేనప్పుడు నాకున్న జ్ఞానమే దైవ జ్ఞానము, పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు, నదిలో స్నానాలు చేసినప్పుడు, ఆచారాలు చేసినప్పుడు, లేదా కుష్ఠరోగికి డబ్బులు ఇచ్చినప్పుడు, లేకపోతే మందిరాలకు నాయన ఇంత ఆ యొక్క డబ్బులు ఇచ్చి గుళ్ళు గోపురాలు కట్టించినప్పుడు ఏమనుకున్నాము? నా అంతటి భక్తిపరుడు, నా అంత వెలుగున్నవాడు ఎవడు లేడు అనుకున్నా. పూర్వము మీరు చీకటి అయి ఉంటుంది. దేవుణ్ణి ఎరగాలంటే నా జ్ఞానం పనికిరాదు. నాకున్న మొత్తం జ్ఞానం తీసి పక్కకు పెట్టేస్తే దేవుని జ్ఞానం అనే వెలుగులోనికి మనం వచ్చినప్పుడు అప్పుడు మనం జీవించిన జీవితం మనకు జీరోగా కనపడుతుంది. అయ్యో, నేను ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను, ఎన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేశాను కదా. ఇక్కడ అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటేరి. ఎవరు? ఇశ్రాయేలీయులు, లేకపోతే రక్షణ పొందిన మన గురించి చెప్తా ఉన్నాడు. మరి లోకానికి వెలుగు అన్నప్పుడు ముందు మనం వెలుగై ఉండాలిగా. యేసుక్రీస్తు వారి యొక్క వెలుగేంటి? ప్రేమ అనే వెలుగు, జ్ఞానము అనే వెలుగు, వివేచన అనే వెలుగు, ప్రవచనము అనే వెలుగు, దైవ జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. 3 అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. చాలండి. ఏంటి వెలుగు? పవిత్రతను గురించి మాట్లాడేది. వెలుగు అంటే జ్ఞానము. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి? పైనుండి వచ్చేది. ఎక్కడి నుండి వచ్చేదంట? అండి పైనుండి వచ్చు. పైన ఆకాశము, కింద భూమి. ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠము. పైన అనగా పరలోక రాజ్యము. పరలోకం నుండి వచ్చే జ్ఞానం మనకెట్లా తెలుస్తుంది? ఎవరన్నా నేర్పాలి కదా. పిల్లవాడు చదువుకోకపోతే ట్యూషన్ పెడతాం. ఎందుకు? ఒక టీచర్ చెప్తే అర్థం కాలేదు కాబట్టి ఇంకో టీచర్ ట్యూషన్ చెప్తుంది. ఇప్పుడు పైనుండి వచ్చు జ్ఞానము. చాలామంది నేను క్రైస్తవుణ్ణి అని అంటారు, కానీ పైనుండి వచ్చే జ్ఞానము వాళ్ళకి ఇష్టం లేదు. ద విజ్డమ్ విచ్ కమత్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి ఎప్పటి నుంచి వస్తుంది జ్ఞానం? మనం పైకి పోవాలా? పోలేం కదా. పైనుండి ఎవరు వస్తారు? దేవదూతలు మన కళ్ళకు కనపడరు కదా. రాసిచ్చాడు, మనుషులే రాసింది. కానీ రాసింది చదివితే మనకు తెలియని అనేకమైన అమోఘమైన విషయాలు బయటికి వస్తాయి. అందుకని గ్రంథము చదవాలా. యూ హ్యావ్ టు టేక్ ద టైం. పిల్లలకి నేర్పాలా. దే మస్ట్ బి థరో ఇన్ బైబుల్. ఒకవేళ వాళ్లకు ఆత్మ సంబంధమైన వెలుగు మిడిమిడిగా ఉన్న, దే మస్ట్ బి అట్లీస్ట్ ఇన్ లిటరేచర్. వాక్యములో ఉన్నటువంటి కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు డిబేట్స్ చేస్తారు. వాళ్ళ పని ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని ప్రూవ్ చేయడం. వాళ్ళు ఎంత థరో అంటే స్క్రిప్చర్స్లో, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ, భగవద్గీతలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ చూడకుండా కొన్ని వందల వచనాలు చెప్పేస్తారు. నువ్వు ఏ ప్రశ్నను అడుగు, అయ్యా మేము గోవును ఆరాధ్య దైవంగా చేసుకున్నాం, మీ ముస్లిమ్స్ గోవును తింటారు, ఆవుని తింటారు, మరి మేము ఆరాధించేదాన్ని మీరెట్ట కోసుకు తింటారు అంటే, ఆ డిబేట్ కండక్ట్ చేసినటువంటి ఆ యొక్క ప్రొఫెసర్, ఆ ముస్లిం ప్రొఫెసర్, వాళ్ళ భగవద్గీతలో నుండి, వాళ్ళ ఉపనిషత్తుల్లో నుంచి, వాళ్ళ వేదాల్లో నుంచి చూడకుండానే కొన్ని రెఫరెన్స్ చెప్పేశాడు. వాడు అట్టాగే కూర్చున్న ప్రశ్న వేసినవాడు. They are that much eminent. Why? Because they have the thorough knowledge, the written proof. చాలా మంది క్రైస్తవులకు స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఇన్ డార్క్. స్క్రిప్చర్స్లో థరో నాలెడ్జ్ కూడా లేదు. వై? బికాస్ వాళ్ళు కూర్చోరు, వాక్యం దగ్గర కూర్చోరు. దే వాంట్ టు బి ఏ 2 hours క్రిస్టియన్స్. 2 గంటల క్రైస్తవులు, నాట్ సండే క్రిస్టియన్. సహజంగా మాట్లాడే మాట ఏంటంటే సండే క్రిస్టియన్స్ అని చాలామంది అంటారు. నాట్ సండే క్రిస్టియన్. ఒక దినానికి ఎన్ని గంటలండి? హౌ మెనీ అవర్స్ ఇన్ ఎ డే? 24 hours. 24 hours ఎవరు మందిరంలో ఉండరు. ఒకళ్ళు నేనే 12 దాకా వర్తమానం చేస్తే వచ్చేవారు ఎవరు కనపడరు. 11:30 ఉన్నారు కదా, మీరు ఎట్లా చెబితే ఎట్లా అంటారు. ఇది జస్ట్ ఫర్ ½ an hour.
కానీ దేవుని వాక్యము కోసం ఇంట్రెస్ట్గా కూర్చునే వాళ్ళు ఎంతమంది? వెలుగు. ఈ జ్ఞానమంట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదయ్యున్నది, నీతి ఫలము సమాధానము చేయ వారికి సమాధానమందు విత్తబడును. మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే ఈ జ్ఞానం అండి. వెలుగు అంటే జ్ఞానము. జ్ఞానములో ఏమేమి ఉన్నాయి? ఈ పిలక మొక్కలన్నీ ఉన్నాయి. ఎట్లా ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నవారు వెలుగును చూచారో ఆ హిస్టరీని మనం నెక్స్ట్ వీక్ చూస్తాం. గొప్ప వెలుగుని ఎట్లా చూశారో మనం విల్ మెడిటేట్ నెక్స్ట్ వీక్. ప్రభు సన్నిధికి వచ్చాం. మునపు చీకటి అయి ఉన్నాం మనం. ప్రభు సన్నిధి ఎరగకముందు, వాక్యం ఎరగకముందు, ప్రవచనాలు ఎరగకముందు, యెషయా గ్రంథం ఎరగకముందు. ఇంకొక మాట కూడా నేను క్లియర్ చేస్తాను. 60వ యెషయా గ్రంథం, యెషయా గ్రంథము 60. ఇది ఎక్కువ ధ్యానించము కానీ, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించున్నాడు. హూ ఈజ్ దిస్ జెహోవా? మనం యేసుక్రీస్తు వారి గురించి కదా మాట్లాడేది. మరి యెహోవా గురించి ఎవరు చెబుతారు? దిస్ విల్ మెడిటేట్ నెక్స్ట్ వీక్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ జ్ఞానం ఉన్నదా మనకు? ఈ దైవ జ్ఞానము, సమాధానం అనే జ్ఞానం ఉన్నదా? ఈ జ్ఞానం పైనుండి వచ్చేది, పై జ్ఞానం ఉన్నదా? వాక్యమును ధ్యానించినప్పుడు ఆ వాక్యం నాతో మాట్లాడుతుందా? నేను ఎంత సమయం లోకానికి ఇచ్చాను, ఎంత సమయం వెలుగునకి ఇచ్చాను? జీవపు వెలుగు. అందుకే జీవపు వెలుగైంది ఈ వెలుగు. ఈ వాక్యం అనే వెలుగు మన ఆత్మను పోషించి మనల్ని మరణింపజేయకుండా అబ్రహాము రొమ్ముకు తీసుకుని వెళ్ళేటువంటి జీవపు వెలుగు. విత్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభు బలను సమీపిస్తా ఉన్నాం. వీ విల్ సెట్ రైట్ ద థింగ్స్. ప్రభువా, ఈ జ్ఞానమును నాకేమో. ప్రభువా, ఇంతవరకు నేను సమయం వ్యర్థం చేశానేమో. దేవా, నీవు ఎక్కడైతే ప్రయాణించావో అక్కడ జనులు గొప్ప వెలుగు చూశారయ్యా. లెట్ యూ వాక్ ఇన్ మై హౌస్, లెట్ యూ వాక్ విత్ ఇన్ మీ, లెట్ యూ వాక్ విత్ ఇన్ మై అసెంబ్లీ. నాలో, నా కుటుంబములో, నా సంఘములో నీవు సంచారము చేయి. సో దట్ ఐ మే బి బెనిఫిటెడ్ with the divine light, with the divine light, with the divine light, with the